హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు మనం చూసినట్లయితే పిఠాపురంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. పేరుని అడిగితే అది వర్మ గారి వల్లే, పిఠాపురం వర్మ గారి వల్లే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడు. జనసేనకు సీట్ వచ్చింది, వర్మ సీటును త్యాగం చేయడం వల్లే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి తరుణంలో నాగబాబు గారు మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఎవరన్నా పవన్ కళ్యాణ్ గెలుపుకి మేమే కారణమని విర్రవీగితే అది వాళ్ళ కర్మ అంటూ వర్మను ఉద్దేశించి మాట్లాడతాం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత నాగబాబు గారికి ఎమ్మెల్సీ రావడం జరిగింది. నిన్నే ప్రమాణ స్వీకారం కూడా అయిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది. వర్మ గారు మొన్న పిఠాపురం మొత్తం తిరుగుతూ మురికి వాడల్ని అందరికి చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఏమి చేయట్లేదో అందరికి అర్థమయ్యేటట్టుగా కూలంకషంగా చెప్పి వెనక నుంచి ముళ్ళు కర్రతో పొడిచినట్టు చేశాడు. అయితే అది ఎక్కడెక్కడో గుచ్చుకుందనుకుంటా ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణమే అంటే నెక్స్ట్ డేనే నాగబాబు గారు పిఠాపురాన్ని సందర్శించడానికి, పిఠాపురంలో పర్యటించడానికి అనుమతి తీసుకొని పిఠాపురం రావడం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ, ఆయనకి పిఠాపురంలో పని ఏంటంటే మాత్రం నాకు కూడా తెలియదు. అయితే ఓకే, వర్మ గారికి రావాల్సిన ఎమ్మెల్సీని కూడా ఆ ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తే ఎక్కడ ఆయన పేరు ప్రఖ్యాతులు పవన్ కళ్యాణ్ ని మించిపోతాయో అని భయంతో పాపం ఎమ్మెల్సీ కూడా వర్మ గారికి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి అంతా రాజకీయం నడిపించారని అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే, ఇప్పుడు కూటమి, జనసేన, బీజేపీ వీళ్ళంతా ఒకే పార్టీ కదా, కూటమిలోనే ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు నాగబాబు గారు పిఠాపురం వస్తున్నారంటే వందల సంఖ్యలో పోలీస్ బెటాలియన్స్ ఎందుకు దిగాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే నాగబాబు గారికి సెక్యూరిటీ ఇవ్వడం కోసమా? అంటే అంత బెటాలియన్ కావాలా? దగ్గర వందల సంఖ్యలో పోలీసులు కావాలా? లేదంటే వర్మ గారు వర్గీయుల నుంచి దాడి ఉంటుందని ముందే గమనించి సెక్యూరిటీ ఏర్పాటు చేశారా? అంటే రెండోదే కరెక్ట్. వర్మ గారి వర్గీయుల దగ్గర నుంచి ప్రతిఘటన అవుతుంది, వారిని ఎదుర్కోవాలి, వారిపైన దాడి చేయడానికైనా సిద్ధపడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా పోలీస్ బెటాలియన్స్ ని అక్కడ మోకరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు నాగబాబు గారు పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు. అంటే మీకు ఒక విషయం అర్థమవుతుందా? అన్నా క్యాంటీన్ అనేవి ఎవరివి? టీడీపీ నాయకుడు ఎవడు పిఠాపురంలో? వర్మ. మరి వర్మ గారు కాకుండా నిన్న కాక మొన్న ఎలక్ట్ అయిన నాగబాబుకి ఏం సంబంధం? అక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాల్సిన అవసరం నాగబాబు గారికి ఏంటి? అంటే పాము గనక పుట్టలోకి చేరి చీమలన్నింటినీ తరిమేసినట్టుగా నాగబాబు ఇప్పుడు పిఠాపురం వచ్చి అక్కడున్న టీడీపీ క్యాడర్ మొత్తాన్ని సమూలంగా తరిమేసి జనసైనికుల్ని ఎస్టాబ్లిష్ చేయటమే ఆయన లక్ష్యం. సో ఈ పాము తీరి ఇప్పుడు నాగబాబు గారికి బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఈ కుటిల ప్రయత్నాలు, చెడు రాజకీయ నీతులు కూటమికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ సొంత పార్టీ నేత వర్మ పైనే అవి ప్రయోగిస్తాయని పాపం వర్మకు కూడా తెలియదేమో. ఇప్పుడు వర్మ పరిస్థితి అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయింది. ఇటు టీడీపీలో పోటీ చేయాలంటే సీట్ లేదు, జనసైనికులు వద్దని ఎదురు తిరిగితే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఏమీ చేయలేక రాబోయే రోజులన్నీ వర్మ ఒంటరిగా, దిగాలుగా, ఏమి చేయలేని చేతకాని నాయకుడిగా ఒక తోలు బొమ్మలా మిగిలిపోక తప్పదు. అయినా ఈడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చిన దగ్గర కూడా వర్మ, జై వర్మ, వర్మ 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 అంటూ నినాదాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా వాళ్ళంతా తీవ్రవాదులాగా, ప్రతిఘటన శక్తుల్లాగా, రౌడీ మూకల్లాగా వాళ్ళని అభివర్ణించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఒక విషయం మీకు క్లియర్ గా చెప్పాలి, అన్నం పెట్టిన చెయ్యిని కాటు వేసే తత్వం నాగుపాముకుంటది, అన్నం పెట్టిన చెయ్యిని కరిసే తత్వం కుక్కకుంటది. ఇక్కడ నాగుపాము ఎవరో కుక్క ఎవరో నేనైతే మీకు చెప్పట్లేదు. ఒకవేళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పార్టీలో ఉన్నాడేమో అర్థం చేసుకోండి. సో ఈ విషయంపై పూర్తి సమాచారం మీకు అందించాను అనుకుంటున్నాను. ఈవినింగ్ వరకు నాగబాబు గారు అక్కడే ఉంటే మాత్రం ఇంకా పరిస్థితి తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. ఏమంటారు? నాగబాబు గారు ఉండగలరా? వర్మ నాగబాబుని అలాగే చూస్తూ భరించగలడా? పిఠాపురంలో తారా స్థాయికి చేరుతున్న వర్గ పోరు, పార్టీల పోరు. ఇది హెడ్లైన్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.